రహదారి నిబంధనలపై అవగాహన అనేది చిన్ననాటి నుంచి అలవడాలని, అప్పుడే భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చావర పాఠశాలలో ఏర్పాటు చేసిన అరే కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును మంత్రి ప్రారంభించారు. ఇక మొక్కై వంగనది మానై వంగున అన్న సామెతను గుర్తు చేస్తూ చిన్న వయసులోనే ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేకపోతే భవిష్యత్తులో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ఈ పార్కు ద్వారా విద్యార్థులు ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులపై ప్రత్యక్షంగా అవగాహన పెంచుకోవచ్చన్నారు. ఇక జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి అవగాహన పొందేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిన్ననే మా ఎండి గారు చెప్తా ఉంది, మనం చిన్నప్పుడే ఒకవేళ ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోకపోతే భవిష్యత్తులో నిర్లక్ష్యంగా ఉండాలని దయచేసి విద్యార్థులు చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ చాబ్రా స్కూల్ ప్రతి ఒక్కరు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒక మార్గదర్శకులుగా మీరంతా దాని పట్ల నేను ట్రాఫిక్ మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదే ఎస్పీ గారిని కోరుతా ఉన్నా, వీళ్ళందరూ టీచర్లుగా మారి జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్కి వెళ్ళి ట్రాఫిక్ నిబంధనల గురించి వీళ్ళే ఒక మార్గదర్శకులుగా ఈ విధంగా వాళ్ళకు మరి నేర్పు జరగాలని కోరుతా ఉన్నా. ఈరోజు 4 ప్రధానమైనటువంటి అంశాలను మనం చర్చ చేసుకునే అవసరం ఉంది. ఫస్ట్ ఎడ్యుకేషన్, అంటే ఈరోజు మనం అవగాహన, ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన ఎందుకు చర్చ చేసుకుంటున్నాం. మేము హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కి వచ్చి ఈరోజు ఈ సమావేశం పెట్టుకొని హెల్మెట్ ర్యాలీ పెట్టుకొని మానవహారం చేసి ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఓపెన్ చేసుకొని నిన్న సంగారెడ్డిలో, హైదరాబాద్లో, రేపు ఇప్పుడు సాయంత్రం నిజామాబాద్లో, రేపు ఇంకో జిల్లాలో ఈ ప్రోగ్రాం చేస్తున్నామంటే ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా రోడ్డు యాక్సిడెంట్లను నివారించాలని. అదేవిధంగా ఇంజనీరింగ్ మనం చూసి కూడా బండి రోడ్డు మీద వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆపి మనం చూస్తే కేసు పెడితే అక్కడ మనం కూడా సాక్షులుగానో లేకపోతే మనం భవిష్యత్తులో దానికి సంబంధించిన సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది, ఎఫ్ఐఆర్లో పేరు వస్తుంది అనేటువంటి ఒక భయం ఉండే. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వము రహవీర్ అవార్డుల పేరు మీద ఎవరైనా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే పిల్లలు, మీరు కూడా ఇట్లా వయసుతో సంబంధం లేదు, పిల్లలు పెద్దలు కాదు, ఎవరైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అక్కడ మొదలు చూసిన వ్యక్తి ఆ వ్యక్తిని హాస్పిటల్కు తీసుకుపోయి గోల్డెన్ అవర్ మొదటి గంటలో హాస్పిటల్లో చేర్చి బతికేయగలిగితే ఆ వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చి సన్మానం చేసే కార్యక్రమం తీసుకుంటుంది ఇవాళ ప్రభుత్వం. గతల్లి మొదటి గోల్డెన్ అవర్ లో ఆయన ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నం చేస్తే 25,000 రూపాయలు